హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు 200 గజాల ఇల్లు G+1. దీని ముందు వచ్చేసి మనకు 33 ఫీట్ల రోడ్డు, మంచి ప్రైమ్ లొకేషన్, కేవలం 1,10,00,000కి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్ లో తగ్గుతుంది. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుది ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏదైతే పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది 40 ఫీట్ రోడ్డు. మన ఇంటి ముందు వచ్చేసి 33 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఫ్రెండ్స్, ఏదో మనకు కొహెడ టు పెద్దంబరపేట వెళ్లే 100 ఫీట్ల రోడ్డుకు కేవలం 300 మీటర్ల డిస్టెన్స్ లో మనం ఇల్లుకైతే చేరుకోవచ్చు. ఇక ఇంకా లొకేషన్ గురించి పూర్తిగా మనం మాట్లాడుకున్నట్టయితే విజయవాడ హైవే పెద్దంబరపేట నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనం ఇల్లుకైతే చేరుకోవచ్చు. మనకు పక్కనే ఓఆర్ సర్వీస్ రోడ్ అయితే ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు ఎగ్జిట్ నెంబర్ 12 అయితే 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మంచి లొకేషన్ లో, మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. మనకు కొహెడల రాబో కాలంలో శ్రీ చైతన్య కాలేజ్ అయితే మనకు పక్కన ఉంటుంది. కాలేజెస్ కానీ, మంచి మంచి స్కూల్స్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ అన్ని రకాల మనకు దగ్గరనే ఉండబోతున్నాయి. ఫ్రెండ్స్, మనం ఇల్లు గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్ లో G+ హౌస్ కట్టడం జరిగింది. దీని సైజుల పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే 34x53 సైజుతో ఉంటుంది. లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, వెస్ట్ గేట్ నుంచి అయితే మనము లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, గేట్ ఎంత స్టాండర్డ్ ఉందో. ర్యాంప్ కూడా మనకు రోడ్డు కన్నా 4.5 నుంచి 5 ఫీట్ల ర్యాంప్ రావడం జరిగింది. ఇల్లు మంచి లుక్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ వేయడం జరిగింది. బోర్లో నీళ్లు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు వాష్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల బట్టలు ఉతుకున్నా కానీ, ఏదైనా చేలు కడుకున్నా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇటు చూసుకున్నట్టయితే మనకు 3000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. G+1 హౌస్ కాబట్టి. ఫ్రెండ్స్, మనకు దీనికి ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. 4x4 అంటే మనకు 6 మెంబర్ గల లిఫ్ట్ కూడా పెట్టుకునేటట్టు మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. పైనకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. మెట్లకు అన్ని రకాల గ్రైండర్ కూడా వేయడం జరుగుతుంది. కింద మనకు ఒక వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టుకునే విధంగా, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచిగా ఉంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. వీళ్ళు వాస్తుకు 100% విలువ ఇచ్చే మంచి వ్యక్తులు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. కానీ చూసుకోండి ఎంత విశాలమైన పార్కింగ్ ఉందో. ఇందులో ఒక 2 కార్లు, ఇట్లా పొడులో ఒక కారు పెట్టి దీని వెనక ఒక 4-5 బైకులు పెట్టుకునే విధంగా పార్కింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఒక 1 BHK ఇవ్వడం జరిగింది. ఇది వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని పక్కకు నార్త్ ఉంది. నార్త్ కూడా మనకు 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడం కాకుండా అట్లా చూసుకుంటే ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు లిఫ్ట్ వెనకాల ఏదైతే ఈ రూమ్ చూస్తున్నారో ఇది మనకు సెక్యూరిటీ పరంగా కట్టబడిన రూమ్, చాలా బాగుంటుంది. వాళ్ళకి సంబంధించిన బాత్రూమ్ కూడా వాడుకునే విధంగా మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇందులో కూడా టైల్స్ వేయడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో ఉంటాయి. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీకు ఈ పొజిషన్ లో ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు మనకు పుట్టి పెట్టి రెడీ ఉంది కాబట్టి మీకు నచ్చిన విధంగా కలర్స్ కానీ, ఫాల్ సీలింగ్ విషయంలో డిజైన్స్ కానీ, కింద మనకు ఫ్లోరింగ్ లో మీకు ఆల్రెడీ అయితే మనకు గ్రానైట్ చేయడం జరిగింది. అది వద్దంటే కూడా మీకు నచ్చిన మార్బుల్ అంటే మార్బుల్, గ్రానైట్ అయితే గ్రానైట్ ఇదే రేట్లో పెట్టేయడం జరుగుతుంది. మనం వెస్ట్ ఫేస్ నుంచి 1 BHK పోర్షన్కి అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, దీనికి వాడిన చౌకోట్ కానీ, వాడే డోర్లు కానీ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్ తో చేయబడుతున్నాయి. ఫ్రెండ్స్, ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే దీనికి UPVC విండో అన్ని గ్రిల్స్ తో ఇవ్వడం జరుగుతుంది. ఎంత పెద్ద టీవీ పెట్టుకున్నా కానీ టీవీ పైన కూడా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చెప్పారు కదా ఫ్రెండ్స్, మనకు ఫాల్ సీలింగ్ మాత్రం మీకు నచ్చే విధంగా పెట్టుకునే విధంగా మనకైతే ఇది చేయడం జరిగింది. ఇది ఒక 2 వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని ఇవ్వడం జరిగింది. ఇది రెంట్ పోర్షన్ గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అన్ని రకాల మనం కబోర్డ్ చేసుకుంటే కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ మనకు ఒక పూజ గది కూడా పెట్టుకునే విధంగా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం బెడ్రూమ్ లోకి అయితే వెళ్తున్నాము. ఈ బెడ్రూమ్ సైజులు వచ్చేసి మనకు 9x12 సైజుతో ఉంటుంది కాబట్టి ఇందులో 6x6 బెడ్ వేసుకున్నా గానీ చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల సెల్ఫ్ల విషయంగా ఎంత పెద్ద బీరువా పెట్టుకున్నా మనకు ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. చూసుకొని మనకి ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక బాత్రూమ్ మనం మెట్ల కింద ఇవ్వడం జరిగింది. ఒక బాత్రూమ్ ఇందులో ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి మనకు 2 BHK ఉంది. ఎలా ఉందో చూద్దాం. మనం
ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి మనకు బాల్కనీ 7.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడం జరిగింది. పైకి కూడా వెళ్ళడానికి మనకు ఏదైతే మార్బుల్ చూస్తున్నారో ఇదే విధంగా మనకు అన్ని మెట్లకు పెట్టివ్వడం జరుగుతుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా మీకు నచ్చిన డిజైన్ లో నచ్చిన కలర్ లో పెట్టేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఏదైతే చూస్తున్నారో మనకు ఎదురుగా పెద్ద బిల్డింగ్, ఆ పెద్ద బిల్డింగే శ్రీ చైతన్య కాలేజ్. మనకు మెయిన్ రోడ్ కూడా కోయటు పెద్దంబరపేట వెళ్లే రోడ్ కూడా చాలా దగ్గర ఉండి 100 ఫీట్ల రోడ్డు. ఫ్రెండ్స్ ఇది చూస్తున్నదైతే మనకు ఇక్కడ కూడా వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. సింహతర చూసుకుంటే ఎంత స్టాండర్డ్ ఉందో, దీనికి వాడిన చౌకోట్లు కానీ వాడబోయే డోర్లు కానీ కంప్లీట్ ఇండెంటెక్ తో చేయబడి ఉంటాయి. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. 3.5 ఫీట్ల గల్లి ఇవ్వడమే కాకుండా మనకు అక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారము నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. వాస్తు కూడా ఎక్కడ దోషాలు లేకుండా చాలా క్లారిటీగా కట్టారని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. చూసుకోండి ఇదైతే సిట్అవుట్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు ఒక పార్టీషన్ లాగా చేసుకుంటే సిట్అవుట్ ఏరియా లాగా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు హాల్, ఇది టీవీ పాయింట్. ఇది వచ్చేసి మనకు పూజ గది కూడా ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా విశాలంగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. దానికి కూడా సపరేట్ డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి డైనింగ్ ఏరియా ఎంత పెద్దగా ఇచ్చారో చూసుకోండి. ఒక పెద్ద టేబుల్ వేసి కూడా ఉండేటట్టు అన్ని రకాల మనకు సామాన్లు పెట్టుకునే విధంగా కూడా మనకు సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూసుకోండి. ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇక్కడ నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక వాష్ బేసిన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మనకు వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒక 3-4 ఉండి విశాలంగా వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. బ్లాక్ ప్లాట్ఫామ్ తోని పెద్ద వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని ఏదైతే మీరు ఈ ఖాళీ స్థలం చూసుకున్నారో ఇక్కడ మనకు వాటర్ ప్యూరిటీ పెట్టుకునే విధంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు కొహరా విలేజ్ లో ఉంటుంది. ఇది అబ్దుల్లాపూర్ మండలం కిందికి వస్తుంది. చూసుకోండి మనకు యూటిలిటీ పాయింట్ కూడా ఎంత పెద్దగా ఇచ్చారో. ఇందులో వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, ఇక్కడికి గిన్నెలు కడుక్కునే విధంగా, టైల్స్ విషయాన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మనమైతే కిచెన్ యూటిలిటీ పాయింట్ చూశారు కదా, మనకు మంచి ప్లానింగ్ తోని విశాలంగా కట్టడం జరిగింది. తలుచుకుంటే వాళ్ళు 3 BHK కూడా కట్టొచ్చు, కానీ 3 BHK కడితే విశాలంగా ఉండదన్న ఉద్దేశంతో మనకు 2 BHK ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. మన మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 14x15 అంటే 14x15 సైజులతోని ఇందులో 10x10 బెడ్ పట్టే విధంగా చాలా విశాలంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. అన్ని రకాల సెల్ఫ్లు, ఎంత పెద్ద బీరువా పెట్టుకునేటట్టు మనకు స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి సజ్జలతో ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా ఇవ్వడం జరిగింది. చెప్తాను కదా మీకు, ఎక్కడైనా సరే ఫాల్ సీలింగ్ అనేది మనకు మన ఇష్టంతోనే చేసుకునే విధంగా వాళ్ళు కట్టడం జరిగింది. చూసుకోండి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఎంత పెద్దగా ఉందో చూసుకోండి. మంచి అందమైన టైల్స్ తోని మీరు కోరుకునే విధంగా వెస్టర్న్ అంటే వెస్టర్న్, ఇండియన్ మీకు పెట్టేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు మీరు ఇల్లు బుక్ చేసుకున్న తర్వాత 1 మంత్ నుంచి 30 నుంచి 35 రోజుల్లో పూర్తి చేయించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఇది వచ్చేసి మనకు కొహెడా విలేజ్ లో ఉంటుంది. మనం ఇప్పుడు మా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 14x14 అంటే 14x14 సైజులతో ఉంది. కాబట్టి మనకు ఇందులో 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ప్రశాంతంగా ఉండే విధంగా ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. పైన వరకు టైల్స్ కూడా వేయడం జరిగింది. చూసుకోండి అన్ని రకాల సెల్ఫ్ల విషయంలో కానీ, వెంటిలేషన్ పరంగా విండో విషయంలో కానీ ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్ తోని చాలా స్టాండర్డ్ గా కట్టారని చెప్పుకోవచ్చు. మీరు లైవ్ లో చూసినా కానీ ఇదే విధంగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి మనకు వాస్తు ప్రకారంగా నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వాస్తుకు మంచిదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం బయటకు వెళ్ళినట్టయితే చెప్పాను కదా, మనకు అక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని G+1 కింద గ్రౌండ్ లో వచ్చేసి మనకు 3 కార్ల పార్కింగ్, 4-5 బైక్ల పార్కింగ్, 1 BHK పైన విశాలమైన 2 BHK ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనం టెర్రస్ పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి మంచి హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకి ఎలివేషన్ చాలా బాగుంటుంది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ ఎంత విశాలంగా ఉందో. 34x53 సైజులో చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనం కన్స్ట్రక్షన్ విధంగా ఒకసారి మనం మాట్లాడుకోతే ఇది వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ 5 వరకు ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకు టోటల్ 16 mm రాడ్స్ వాడడం జరిగింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చెప్పడమే మనకు ముఖ్యం. మీరు వచ్చి చూసుకున్నా కూడా అదే విధంగా ఉండాలా. వాస్తు ప్రకారంగా ఎలా ఉందని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనం ఉదాహరణ ఏంటంటే, ఏదైతే మీరు హెడ్ రూమ్ చూస్తున్నారో హెడ్ రూమ్ కు మనకు సమాంతరంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక పిల్లర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రెండ్స్ మనం చివరిగా దీని రేటు మాట్లాడుకున్నట్టయితే స్టార్టింగ్ లో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 1,10,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నా, ఇల్లుకు రావాలన్నా పైన ఓనర్ నంబర్ కనబడుతుంది. తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా
ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ పరంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. బ్యాంక్ లోన్ పరంగా మనం మాట్లాడుకుంటే ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే చాలు, 80% మనకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు ఇంటి ముందు 33 ఫీట్ల రోడ్డు, పక్కకే మనకు 40 ఫీట్ల రోడ్డు, అన్ని విశాలమైన రోడ్లు, పక్కకు 2 పార్కులు ఉన్నాయి. మన ఇల్లు వెనుక ఒక పార్కు, మన ఇల్లు ముందు కూడా ఒక పార్కు, అన్ని రకాల మంచి ప్రైమ్ లొకేషన్, అన్ని ఇండ్ల మధ్యలో మనకి ఏదైతే ఆ పెద్ద బిల్డింగ్ చూస్తున్నారో చెప్పాను కదా, అదే శ్రీ చైతన్య కాలేజు, దానికి ఆనుకొని 100 ఫీట్ల రోడ్ ఉంటుంది. అలాంటి రోడ్లకు మంచి కనెక్టివిటీతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకోదు ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య.